గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు ఆది పర్వాన్ని మనం 88 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 89వ భాగం చెప్పుకుందాం. గాంధారిని ఇచ్చి పెళ్లి చేశాడు భీష్ముల వారు. ఆ తర్వాత కూడా ఇంకా అంధుడు కదా ఆయనకి డిప్రెషన్ లాంటివి రాకూడదు. ఆత్మ ఉన్నతి కలగాలి, ఆత్మకి సంతోషం కలగాలి. ఎప్పుడు కూడాను దాన్ని ఏమంటారు, మనసుకు బాధ కలగకూడదని మరొక 100 మందిని కూడా ఇచ్చి చేశాడు పెళ్ళి ధృతరాష్ట్రుడికి. ఆ తర్వాత వేదంబులందు ప్రవీణుడై మరి సర్వశాస్త్రంబులందు కౌశలము మెరసి అశికుంత కార్ముకాద్యాయుధ విద్యలాందు జితశ్రముడై తురంగ సింధురారోహణ శిక్షల దక్షుడై నీతి ప్రయోగముల్ నెరయనేర్చి అతి మనోహర నవయవనారూఢుడై కడలేని హిమరశ్మి కాంతి దాల్చి పెరుగుచున్న కొడుకు పృథువక్షునాయత బాహుదీర్ఘ దేహ బాహు పాండు చూచి వీని వలన కులము వెలుగునంచును నెడ్డ జాహ్నవీ సుతుండు సంతసిల్లి. భీష్ముల వారు ఆ తర్వాత ఇటువంటి పాండురాజును చూశాడు. ఎటువంటి పాండురాజు? ఆయుతబాహుడు, దీర్ఘదేహుడు, అలానే వేదాల్లో ప్రవీణుడు, సర్వశాస్త్రాలు యందు కూడా ప్రావీణ్యం సంపాదించినవాడు, అలానే ధనుర్విద్యలందు కూడా బాగా ప్రావీణ్యం కలవాడు, నీతిశాస్త్రంలో ప్రవీణుడు, అతి మనోహరుడు, యవనారుడు. ఒక్క ఆ వెలవెలపోయే దేహం తప్పితే మిగతా అన్ని సుందరుడే ఆయన. ఖచ్చితంగా ఈ పుత్రుడు పాండురాజు కులాన్ని వెలుగులతో నింపుతాడని జాహ్నవీసుతుడు ఎవరు అయినా భీష్ముల వారు తలచి మరి ఆయన కోసం కూడా పిల్లల్ని వెతకడం ప్రారంభించాడు. వైశంపాయనుడు చెప్తున్నాడు, ఎవరికి? జనమేజయుడు. గుర్తుపెట్టుకోవాలి అప్పుడప్పుడు. యదువంశుల్లో శ్రేష్ఠుడు. ఆ తర్వాత సూర్యుడు కూడా. ఆయన పేరు కూడా సూర్యుడే. ఆయన కొడుకు పేరు వసుదేవుడు, కూతురు పేరు పృథ. ఎటువంటిది ఆమె? సాటి లేని సౌందర్యవతి. ఎవ్వరూ ఆమెకు సరిపోరు. అయితే ఈ సూర్యుడు ఏం చేశాడంటే, తన మేనత్త కొడుకుకి బావవుతాడు, పిల్లలు లేరని తన కూతురునివ్వటానికి, పృథనివ్వటానికి మాటిచ్చాడు. ఎవరాయన? కుంతిభోజుడు ఆయన పేరు, మేనత్త కొడుకు. ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చేశాడు కూతుర్ని. ఇక అక్కడ ఈయన ఎవరు? ఈ కుంతిభోజుడు అమ్మాయికి చక్కగా బాధ్యతలు అప్పచెప్పాడు. మంచి ప్రవర్తన కలదని తెలుసుకొని అతిథులను దేవతలను పూజించే డ్యూటీ ఇచ్చేశాడు ఆమెకి. ఓసారి ఏమైంది అంటే
దుర్వాసుడు వచ్చాడు. మరి ఆయన్ని ఎంతో శ్రద్ధతో సేవిస్తున్నది పృథ. ఈమె కుంతి. ఎందుకు కుంతి భోజునికి దత్తత ఇవ్వబడిన దగ్గర నుంచి కుంతి కుంతి అని పిలిచారు. ఆ ఉగ్ర స్వభావుడైన మనుని తన సేవలతో ఎంతో సంతోషపరిచింది. ఆ తర్వాత అముని ముందు ముందు ఆమెకి సంభవించబోయే ఆపదలను గ్రహించాడు. అంటే మునులకి ముందు జరగబోయేవి కూడా తెలుస్తాయి కదా. కాబట్టి ఆ ఆపదని గ్రహించి ఆపద్ధర్మంగా ఉపయోగించుకోవటం కోసం వశీకరణ మంత్రాన్ని ఉపదేశించాడు. అమ్మా, ఈ మంత్రంతో నువ్వు ఏ దేవతని ఆహ్వానించినా సరే వాళ్ళ అనుగ్రహంతో నువ్వు పిల్లల్ని పొందుతావు. వెంటనే చిన్నపిల్ల కదా, కుతూహలం ఎక్కువైపోయి ఆ కుతూహలాన్ని ఆపుకోలేక కన్యగా ఉండగానే సూర్యదేవుణ్ణి ఆహ్వానించింది. వెంటనే వచ్చాడు సూర్యుడు. నేను వచ్చాను, నీకోసం ఏం చేయాలి? ఆయన ఇచ్చిన వరం ఏంటి? వశీకరణం. వశీకరణ మంత్రంతో దేవతలను ఆహ్వానిస్తే వాళ్ళు వచ్చి నీకు పిల్లలు ఇస్తారు. అంతే కదా, ఇంకా తప్పదు కదా. ఋషి మంత్రం వల్ల నేను వచ్చాను నీ దగ్గరికి. దేనికి వచ్చాను? నీకు పుత్రుని ఇవ్వడానికి వచ్చాను అనగానే, స్వామి తప్పైంది, నేను కేవలం పరీక్ష చేద్దామనే ఈ మంత్రాన్ని చదివాను. తల వంచి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. స్త్రీలు ఎప్పుడైనా తప్పు చేస్తే ఉత్తమమైన పురుషులు వాళ్ళని క్షమించాలి అని ధర్మశాస్త్రం చెప్తుంది కదా కదా. ఇంట్లోనూ అంతకుముందు పుట్టింట్లోనూ ధర్మశాస్త్రాలన్నీ విని ఉంటుంది, అవన్నీ ఉటంకిస్తుంది. ఇదంతా మీకు తెలిసిన విషయమే అనగానే ఆయన అన్నాడు, ఆ విషయాలన్నీ నాకు తెలిసే నేను అడుగుతున్నాను. నేను భయం విడు, నాతో సంగమించు. ఏదో కొంతమంది ఊరికే రాస్తుంటారు, ఏదో మాట ఇచ్చాడు, పుత్రుడిని ఇచ్చాడు, అంతేగాని సంగమించడం జరగలేదు. స్పష్టంగా భారతంలో చెప్పబడింది, క్రియతాం సంగమో మమ, నాతో సంగమించు అన్నాడు సూర్యుడు. జనమేజయ వైశంపాయని చెప్తున్నాడు. ఆ విధంగా ఎంత చెప్పినా ఆ సుందరి అంగీకరించలే, నేను కన్యను అంటూ. మళ్ళా అప్పుడు సూర్యుడు అన్నాడు ఆవిడతోటి, నీకు నా వల్ల పుట్టబోయే కొడుకు అదితి ఇచ్చిన కుండలాలని నేను అనుగ్రహించిన కవచాన్ని ధరించి ఉంటాడు. ఆ కవచం శస్త్రాస్త్రాలతోటి భేదించరానిది సుమా. అదితి అంటే ఎవరు? దేవతల తల్లి. అంటే కర్ణుడు కూడా దేవుడేగా, సూర్యుడికి పుట్టినవాడు కదా కదా. అమ్మా, ఓ శుచిస్మతి, దాన్ని మాత్రం అతడు నా కుమారుడు బ్రాహ్మణులకు ఇవ్వకూడదు సుమా. నేనే చెప్పినా కూడా అతడు ఎన్నడూ కూడా ఒప్పుకోడు. దేనికి? బ్రాహ్మణులకు ఇవ్వకుండా ఉండడానికి. అంతటివాడు ఆయన. బ్రాహ్మణులు అంటే అంత గౌరవం ఆ పుట్టబోయేవాడికి. అవన్నీ ముందుగానే చెప్పేస్తున్నాడు సూర్యుడు. అదేగా జరిగింది. నా అనుగ్రహం వల్ల నీకు దోషం అంటారు సుమా, కన్యగానే ఉంటావు.
తర్వాత సంగమించాడు సూర్యభగవానుడు ఆమెతో. ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. ఆ బాలుడు వీరుడు, యోధుల్లో శ్రేష్ఠుడు, పుట్టకతోటే కవచం ధరించిన శ్రీమంతుడు, దేవకుమారునిలాగా ప్రకాశిస్తున్నాడు అతను. అలా సర్వలోక ప్రసిద్ధి పొందిన కొడుకు కర్ణుడు పుట్టాడు ఆమెకి. ఆమెకి సూర్యుడు మళ్ళీ కన్యత్వాన్ని అనుగ్రహించాడు. తన దారిని తను వెళ్ళిపోయాడు. మరి కొడుకును చూసి కలవరపడింది. ఏం చేస్తే బాగుంటుంది అని ఒంటరిగా ఆలోచించింది. ఆ తర్వాత ఆమె ఆ బాలుణ్ణి నీటిలో వదిలేసింది. ఇంతవరకు ఆపుదాం. రేపు కొనసాగిద్దాం మిగతా కథని. రేపు కృష్ణార్పణ.